హాయ్ ఫ్రెండ్స్, ఇది ఏకాదశి రోజు వ్లాగ్. దీపాల వెలుతురులో శివయ్య అయితే ఇలా ఉన్నాడు. ఇంటికి వచ్చేసాక ఇంకా లంచ్లోకి అయితే మిరియాల రసము, దొండకాయ కర్రీ, బీరకాయ చట్నీ చేయాలనుకుంటున్నాను. నేను ఏ రెసిపీస్ అయితే చెప్పట్లేదు. రెసిపీస్ వచ్చేసి నెక్స్ట్ షార్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను, చెక్ చేసేయండి. ఆల్రెడీ దొండకాయ ఫ్రై అయితే పోస్ట్ చేశాను, ఇక్కడ ట్యాగ్ చేస్తాను, అది కూడా చెక్ చేసేయండి. ఇంకా ఈ దొండకాయ చేసేటప్పుడు ఇంకా మిరియాల రసంకి చింతపండు అయితే నానబెట్టుకుంటున్నాను. వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి డైలీ వ్లాగ్స్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అయిపోండి. ఇంకా మీరు ఏమేమి చేశారు ఏకాదశి రోజు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎంతమంది టెంపుల్స్కి వెళ్ళారు లేదా ఇంట్లోనే పూజ చేస్తారా, కార్తీక మాసం ఎంతమంది చేస్తున్నారో నాకు చెప్పండి. ఇంక ఇప్పుడు దొండకాయ అయిపోయింది, ఇంకా బీరకాయ చట్నీ రెసిపీ అయితే చేస్తున్నాను. ఎంతమందికి పచ్చళ్ళు అంటే ఇష్టం అది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేసేయండి. మార్నింగ్స్ అంతా ఇలా హడావిడిగా ఉంటాయి కదా ఎవరి ఇంట్లో అయినా కూడా. ఇంకా మిరియాల రసంలో బాగా వెల్లుల్లి వేసి చేస్తారు. ఇది నేను తినట్లేదు, మా ఇంట్లో వాళ్ళ కోసం చేస్తున్నాను. మనం ఉపవాసం ఉన్న వాళ్ళ కోసం అయితే కుక్ చేయక తప్పదు కదా. ఇంకా మిరియాల రసం అయితే చేసేస్తున్నాను. ఇది మిరియాల రసం వచ్చేసి జలుబు, దగ్గు ఉన్న వాళ్ళు తింటే బాగా తగ్గుతుంది, బాగా యూజ్ అవుతుంది వాళ్ళకైతే. రసం పెట్టేసి చట్నీ అయితే రుబ్బేస్తున్నాను. ఇంకా ఇవాల్టి రెసిపీస్ అయితే ఇవే. ఇంకా మళ్ళీ ఈవినింగ్ కూడా ఏకాదశి అని కృష్ణుడి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాను. ఇంకా ఇక్కడ దీపాలు వెలిగించేసి ఇలా బయట ధ్వజస్తంభం దగ్గర అయితే ఇలా వెలిగించేసాము. నేను నా ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళాను టెంపుల్స్కి. ఇంకా మళ్ళీ వెంకటేశ్వర స్వామి గుడిలో కూడా ఇలా దీపాలు వెలిగించేసి ఇంటికి వచ్చేసాను.